నాకు తెలుపు రాదు కదా. ఎట్లా భగవంతుడా 20,000 ఇచ్చి ఇంత పరిచయాలు వెళ్తున్నాడు అనుకున్నా. మళ్ళీ మా వాళ్ళని చూస్తే వీళ్ళు మంచిగానే ఉంటారు, వీళ్ళు శుభ్రంగా చూస్తారు, నవ్వుతూరు ఏడుస్తున్నారు, వాళ్ళే ఉంది. అరే ఏమో ఎట్లయిపోయింది, మధ్యాహ్నం అయింది, లంచ్ తర్వాత అయింది, పోయినాము తిన్నాము, అందరు తిని ముందర పోయి కూర్చురు. నేనేమో లేట్ అయింది, నేనేమన్నా మధ్యాహ్నం తర్వాత బయటకు పోదామంటే ఇలా నిడిచిపెట్టిపోయేమో అనుకుంటున్నాను నేను. కానీ మీటింగ్లో పోయి కూర్చురు, అంత దూరాన కూర్చురు. నేను పోయి లోపల పోయి దేవుళ్ళు అనుకుంటే అమ్మ మా వాళ్ళు దొరికిరా బాబా అందరూ అనుకోరు. ఇక ఒకటే ఆడిపోతే వాళ్ళు అంతా రెట్ అయినా ఈయన కూర్చున్నా వాళ్ళని చూద్దామని డిసైడ్ అయ్యి ఈయన చూస్తున్నా. ఆడ స్పీకర్ నవ్వుపించారంటే మా వాళ్ళు నవ్వుతున్నా నవ్వుతాను. నేను నవ్వు విడిచిపెట్టుండ్రి, వాళ్ళు నవ్వుతుంది ఆగరా నాయన నవ్వుతున్నా మావాడు అని. ఆడ ఏడుస్తున్నా, స్పీకర్ బాగా పడుతుందంటే మావాడు ఏమి పరిస్థితి ఎట్లుంది, మా వాళ్ళ మొక్కలు కలుగుతాను ఎట్లున్నాయి. ఇన్ని బాధలు పడ్డా ఒకరోజు మొత్తం. ఆ రోజు నైట్ అయింది, భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళినాం. అక్కడ చెప్పిన వాళ్ళకి అరే సారీగా మధ్యాహ్నం తర్వాత పోదాం అనుకున్నాం, మరి మీరు వాళ్ళు లోపల వస్తారు, రేపు అయితే మీటింగ్ వెళ్ళిపోదాం అని చెప్పిన. అందులో ఒకటి వేసిండు, అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ రా, నువ్వు ఏదో మాకు చెప్పినావు కానీ తీసుకొచ్చింది మాత్రం రైట్ ప్లేస్ తీసుకొచ్చినావు. ఈ రోజు విన్న నాలెడ్జ్ నా జీవితంలో ఇంత చదువుకున్నా నేను ఏ రోజు వినలేదు. అంత వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చిండు. ₹1,00,00,000 కుప్ప వచ్చినా కూడా ఇంత నాలెడ్జ్ ఎవరు ఇయ్యరా మనకి. మీ ఇష్టం ఉంటే పోరా, నేనైతే రాను అని ఒక వ్యక్తి అన్నాడు. మిగతా కొంతమంది కూడా అరే నిజం రా అని చెప్పి వాళ్ళే మాట్లాడుకున్నారు. అప్పుడు నా బలి వెలిగింది. ఓడి అంటే ఏదో చెప్పినట్టున్నాడా, ఈ బుర్రకు అర్థం కాలేదు, ఎందుకంటే ఇల్లు కాదు కాబట్టి అర్థం కాలేదు. ఏదో చెప్పినట్టు అని సరేరా అయితే సాయంత్రంలో నైట్ తిరుగుదాం రా అని చెప్పి వాళ్ళకి చెప్పి మళ్ళీ పోయి మీటింగ్లో కూర్చున్నాక నా పక్కన ఒక ఆయన కూర్చుండు, ఢిల్లీ ఆయన కానీ మన తెలుగుడు. చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడాడు మనడు. అమ్మ బిడ్డని తెలుగు అంటే తెలుగు వస్తా అన్నాడు. ఇక వాళ్ళు చంపిన ఒక రకంగా చెప్పాలంటే ఏం మాట్లాడుతుందో చెప్పుగా రేపు అనుకున్నా. మనోడు అటు ఇంటుండు సగం చెప్తుండు లాస్ట్ దండం పెట్టిన. కానీ ఆ 2 రోజు నాకు అర్థమైంది, నిజంగా నేను 20,000 పోతే పోయినా ఇట్లాంటి 20,000 200 టైమ్స్ సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ లో మనం ఉంటే. కానీ ఈ నాలెడ్జ్ సో ఆ రోజు నాతో పాటు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ 8 మంది, సుమారుగా 10 మంది వస్తే 2 లేరు, కానీ మిగతా 8 మంది ఉన్నారు. 8 మంది ఇన్కమ్ ఉన్నది. ₹3,00,000 నుంచి 10 లక్షలు సంపాదించారు. ఈరోజు మెర్సీ ఆపర్చునిటీ వల్ల మెర్సీ బెంచ్ కొన్నాము, బయట ఉన్నది. సో ఇదే బిజినెస్ ఆపర్చునిటీ నుంచి ఆల్మోస్ట్ విల్లా కొనుక్కున్నాము. ఈరోజు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద పాప పుట్టినప్పుడు పాల డబ్బాకి ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలని ఆలోచిస్తున్న నేను, చిన్న పాప, నాకు 2 పాపలు, చిన్న పాప పుట్టినప్పుడు మెర్సిడీస్ లో వచ్చింది తన ఇంటికి. చూశారు కదా, మా ఫాదర్ అంటే పాల డబ్బాకి డబ్బులు లేనోడు అని అనుకోవద్దు. ఓన్లీ బెస్ట్ పేరెంట్ లాగా నేను ఉండాలని డిసైడ్ అయినా. అదే కారణం ఉన్నది ఇక్కడ దాకా రావడానికి. సో మీ దగ్గర కూడా ఇదే అవకాశం ఉంది. ఆర్ యు రెడీ? సో ఇప్పుడు నేను పోయిన మీటింగ్ ఏదైతే ఉందో అది FRU ఫ్యామిలీ రియూనియన్ అనే ప్రోగ్రామ్. సో ఈ ఫ్యామిలీ రియూనియన్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మేము 2-3 సార్లు పోయి వచ్చాము. అప్పుడు అప్లయన్స్ తో కూర్చున్నాము. సార్ ఇప్పుడు మేము అంత దూరం వచ్చి విని ఇంత డిసైడ్ అయిపోయి ఇంత పెద్ద బిజినెస్ చేశాము, కానీ ఒక్క మాట ఉన్నది సార్, మీరు ఖచ్చితంగా మనం పెద్ద గురువు, మహాగురువు, సో మన దేవుడు లాంటి వ్యక్తి SP బారిల్ సార్ దగ్గరికి ఈ విషయాన్ని తీసుకుపోవాలి అని చెప్పి ఆ రోజు డిసిషన్ తీసుకున్నాం. ఇదే మీటింగ్ ఢిల్లీలో జరుగుతూనే ఇంత నాలెడ్జ్ వస్తే ఇదే మీటింగ్ ని హైదరాబాద్ లో పెడితే ఇంకెంతమంది అటెండ్ కావాలి, ఇంకెంత నాలెడ్జ్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచనతో అందులోంచి పుట్టిందే ఈ రోజు FRU హైదరాబాద్ శంషాబాద్ లో జరుగుతున్నది. జనవరి 9, 10 నేనైతే రెడీ పోవడానికి. ఎంతమంది రెడీ ఉన్నారు మాతో పాటు? సప్పుడు చేయకపోతే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో గర్వంని విడనాడండి, ఈగో తీసేయండి. ఎంత దూరమైనా పోతారు. ఈయన నాకు చెప్పేది, ఆమె నాకు చెప్పేది, నేనేంది, నానేంది, యారు పెడతావు నేను లెవెల్ గుంతలు పడిన తర్వాత. ఎస్ ఆర్ నో? ఒక
పక్షులలో పెద్ద పక్షి ఎవరు? గరుడ కదా. గరుడ ఒకసారి శ్రీకృష్ణ వారి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, ఏం స్వామి మనంత స్పీడ్ రోడ్డు అసలు ఈ భూమి కాదు అంటే అప్పుడు ఆయన నవ్విండంట. తర్వాత కొంచెం ముందుకు వెళ్తుంటే సుదర్శన చక్రం ఉన్నదంట. నా అంత పవర్ఫుల్ వీల్ ఉన్నదా అసలు ఈ సృష్టిలో ఉన్నదా అడిగిందంట. అప్పుడు కూడా నవ్విండంట. తర్వాత శ్రీకృష్ణ వారి భార్య పేరు ఏం పేరు? సత్యభామ. ఆమె చెన్నదంట, నీ త్రేతాయుగంలో సీత కంటే కూడా నేనే అందంగా ఉన్నా కదా అని చెప్పిందంట. పెద్దగా నవ్విండంట. నవ్వి చెప్పిండంట, నువ్వు ఒక పని చేయి, అందంగా తయారై రాకపోని పిలిచిందంట. సరే అని ఆమె అందంగా రెడీ అయ్యాలని పోతే బయటకు వెళ్ళిపోయి గరుడు చెప్పిండంట, హిమాలయాలలో ఒక వానరం తపస్సు చేస్తుంది, ఆ వానరానికి పోయి చెప్పు నీ కోసం శ్రీరాముల వారు వెయిట్ చేస్తున్నారు అని. సరే అని చెప్పి వెళ్ళిపోయినంట. వెళ్ళిపోయినప్పుడు పరిగెత్తుకుని ఆయన పోయి అక్కడ పోయి, అయ్యా నీ కోసము శ్రీరాముల వారు వెయిట్ చేస్తున్నారు ద్వారకలో అని చెప్పిండంట. గరుడ కంటే 1000 రెట్ల వేగంతో పరిగెత్తుకొని వచ్చేసి శ్రీకృష్ణ వారి దగ్గర ఉన్నాడంట హనుమంతుడు. సో అప్పుడు గరుడకి ఏమనిపించింది? ఏమనిపించింది? మనకంటే తోపి కొడుకు అనిపించిందా లేదా? సో హనుమాను లోపల వచ్చినప్పుడు నీకు ఒక సుదర్శన చక్రం అడ్డు రాలేదా, రానిచ్చారా అని అంటే, అదేదో పంక అడ్డం వచ్చింది మహాగురు, అది దానితో లొల్లి పెట్టుకుంటే ఎక్కడ నిన్ను కలవడం లేట్ అవుతుందో అని చెప్పి దాన్ని నవలేసిన అన్నాడంట. ఇప్పుడు సుదర్శన చక్రం పరిస్థితి ఏమైంది? ఎస్ఆర్లో శ్రీకృష్ణ వారి దగ్గరికి సత్యభామ వచ్చినప్పుడు ఈ చరిత్ర ఎవరు? నా అమ్మవారు సీతమ్మ ఎక్కడ అని చెప్పిందంట. ఎస్ఆర్లో గర్వం పలికిరాడు, నేనే తోపు, నేనే 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 పలికిరాడు. అందరిలో నేను అనుకుని పని చేయండి, అందరికంటే బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు. సో 365 రోజులు ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేయండి. 366 రోజు మీ దగ్గర ఏముంటది అంటే ఒక కార్ ఉంటది, ₹1,00,000 ఇన్కమ్ ఉంటది, అంతకంటే విలువైన క్రౌన్ డైరెక్టర్ అని ఒక పిన్ మీ దగ్గర ఉంటది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ వెరీ మచ్.